నీ అవ్వ ఈ బంగారం ఎవడు కనిపెట్టిండో గాని నాకు గనుక అగుపడుతున్నా బూర్వీకి షార్ కాదునబ్బా. అరే అది పెట్టుకోకుంటే ఏమన్నా అవుతుందా? ఓ 20,000 ఓ 30,000 లేదంటే ఓ 50,000 అనుకుంటే ఎట్లనో గట్ల ఓర్చుకుంటాం. కానీ లక్ష ఏందబ్బా లక్ష? ఒగొగోళ్ళు 2-3 నెలల జీతం పెట్టినా తులం సుతా అచ్చిపాడు కాదు. గీ తిప్పలు మనకేనా అందరికి ఇట్లనే ఉందా అని అర్స్కరాను మా చంద్రబాబు పోయిందుల్లా. చూద్దాం మరి పబ్లిక్ ఏమంటారో. అమ్మ నీ పెళ్ళప్పుడు ఎన్ని తులాలు పెట్టారు బంగారం? నాకు ఒక 15 తులాలు పెట్టారు. ఎట్లుండే అప్పుడు తులం? 6,000 నింది. ఏమైనా కొన్నావా మరి? ఇప్పుడు ఏమి కొనలేం, చూడ కూడా చూడట్లా. అప్పుడు పెద్దలు పెట్టి ఉంచుకుంటే చాలు కానీ కమ్ముగా ఉన్నాం. అమ్మ నీ పెళ్ళప్పుడు ఎట్లుండే తులం బంగారం? అదే 200-250 నేను ఏడుస్తాను. 250 అవును. చూడు 250 అంటే 1000 రూపాయలు పెడితే 4 తులాలు బంగారం వచ్చినాక. ఇప్పుడు నీ పెళ్ళికి ఎంత బంగారం పెట్టిస్తాను? పిల్లకి 16 తులాలు పెట్టారు. నువ్వేం పెట్టిన మగ పిల్లగాని మీరు? నేనేం పెట్టాను, వాళ్ళ పిల్లకి వాళ్ళు పెట్టుకున్నారు. ఇప్పుడు ఏమైనా కొందామని ఆలోచన చేస్తున్నావా? ఇప్పుడు కొనలేం, జస్ట్ చూడాలంతే. 1 గ్రామ్ గోల్డ్ వేసుకోవడం తప్ప మనం గోల్డ్ కొనలేం. ఈ పెళ్ళప్పుడు బంగారం ధర ఎంత ఉండేనక్క? అప్పుడు వడ్డీ చేసుకురు నాకు. బంగారం పెట్టి ఏం పెట్టలే. అయ్యో బాగా నాగం చేసిండ్రు. బంగారం ఇంగారం ఏం పెట్టకుండా చూడండి. 500 ఇచ్చారు మా అమ్మగారు, చేసుకున్నాడు. 500 ఇస్తే పెళ్లి చేసుకున్నాడు. సాధినాక లగ్గానికి వచ్చే వరకు అరే 1,00,000 రూపాయలు దేపోరా, 60 తులాలు పెట్టు, 30 తులాలు పెట్టు, 40 తులాలు పెట్టు. ఏమంతా 40 తులాలు వస్తాయి? లక్షలు ఎవరిని పొందరు, ఎవరిని పొట్టలు కొడదాము, ఎవరి జాగలు అమ్ముదాము, ఎవరి బావులు దొడదాము. నీ పెళ్ళప్పుడు 4,500 ఉండేనంటే అక్క పెళ్ళప్పుడు. అక్క నీకు ఎంత పెట్టారు మీ అమ్మలు మరి బంగారం? 15 తులాలు పెట్టారు. ఇప్పుడు ఏమన్నా కొంటావా అక్క మరి? సంవత్సరం పోయి చూసుకొని రావడం ఏం లేదు. ఇక నీ పెళ్ళప్పుడు ఎట్లుండే అక్క తులం బంగారం? 6,000కు తులం ఉండే. ఎంత పెట్టిను నీకు బంగారము? నాకు 10 తులాలు పెట్టింది. నీ పిల్లలకి పెట్టినావు అక్క మరి నువ్వు ఎంత పెట్టినావు? నేను 5 వేసిన. నీ పెళ్ళప్పుడు ఎట్లుండన్న బంగారము? నా పెళ్ళప్పుడు 2,500-3,000, చాలా అంటే 5,000. మరి రేపటి రోజు పెళ్లిలో బంగారం పెట్టరు అన్నాడు. పసుపు కొమ్ము కట్టాలి. సామాన్యుల బంగారం మాట నిద్రలో కూడా భయపడాలి, అంత పెరిగిపోయింది. నా పెళ్ళప్పుడు తులం 30,000 ఉన్నది. నీ పెళ్ళప్పుడు బంగారం ఎట్లా? నా పెళ్ళప్పుడు 14,000 ఉండే అక్క. ఎంత పెట్టింది చెల్లి? ఆవిడ 5 తులాలు పెట్టిరు అక్క. ఇప్పుడు ఏమైనా కొంటున్నావా? ఇక్కడ ఏమి ఇప్పుడు కొనే సిచ్యువేషన్ లేదక్క. 1,00,000 రూపాయలు 14,000 ఎక్కడ, 1,00,000 రూపాయలు ఎక్కడ? బిడ్డ నీకు ఉందాక ఒక గుడ్డదానికి బంగారం కొంటట్లేమక్క. ఇప్పుడు ఆ ఉన్నది ఎప్పుడో వాళ్ళ మా అత్తలు పెట్టిందా నా బిడ్డకి ఇస్తాను. ఇప్పుడు ఏడ కొంటాం ఇంకా? 4 తులాలు మన బిడ్డకి ఇస్తావు అంతే కదక్క. ఇప్పుడు అరబీలకు డిమాండ్ ఉంది కదా అక్క. నీకు పెళ్ళప్పుడు ఎట్లుండే అక్క తులం బంగారము? 2,000 గానీ ఉన్నదే 40 ఏళ్ళ నా పెళ్ళి అయ్యి. 2,000 ఉండే అప్పుడు. ఉండొచ్చు. బిడ్డకి పెళ్లి చేసిన భూమి అమ్మి 6 తులాలు బంగారం పెట్టినా. దాని వీళ్ళు లేకపోతే భూమి అమ్మి పెట్టినా. అక్క నువ్వేం కొన్నావు? ఈ చేపకి ఏమైనా కొన్నావా? ఏమో ఉన్నది అమ్ముకునే తింటున్నాం. తులం బంగారము 10 రూపాయలు 5 రూపాయలు 1,00,000 పెడితే ఏకుంటారు బంగారం అని రోజులు తయారైతున్న బంగారం లెక్కనే. అదే బంగారం అంటారు. 1,20,000 అయ్యింది. 1,00,000 అంటున్నారు అక్క. 1,00,000 అంటున్నారు. మాకు కూలి గీళ్ళు వచ్చి కోళ్ళు గీళ్ళు మళ్ళీ పిసురు అన్ని పోయి అన్ని వాంగా 1,20,000 అవుతుంది. 1,20,000 పెట్టి ఏం కొనాలి? శివక్క ఏమైనా కొన్నావా ఈ చేపకి బంగారం? ఏం కొనలేదమ్మా. బంగారమే మస్తు రేట్ అయిపోయా. పిల్లల పెళ్లిళ్ళు చేద్దామంటే పెట్టాను కూడా ఇల్లు లేదు. 1,25,000 కొయ్య అవుతుందంట అక్క. 2 లక్షల దాకా అయ్యేటట్టుంది ఇది. అలా ధర వెళ్తుందంటే వాడే వేపించుకొని వాడే వేసుకొని ఉన్నదంటే. నీకు ఎంత పెట్టిన అక్క నీ పెళ్ళప్పుడు? నా పెళ్ళప్పుడు పావులు ఎత్తి పెట్టిరు నాకు. ఇది అంతా ఇప్పుడు నువ్వు వేసుకున్న పుస్తలు అమ్మలు మాటలు అని బాగా చేపించినాయి. మంచోడు అమ్మ అయ్యా. ఈ చేపకి ఏమైనా కొంటి అయ్యా అని అడగవా నువ్వు బావను? ఆయనకి చేత కాకుండా ఆయన ఏం కొనిస్తాడా? ఒక్కరు కూడా ఇది కొంటున్నాము అది కొంటున్నాము, ఇంత పడ్డది అంత పడ్డది అని ఎవ్వరు చెప్తలేరు. గట్ట నడుస్తున్నది బంగారం కథ.